సింగర్ మంగ్లీ అలియాస్ సత్యవతి రాథోడ్. ఆమె అసలు పేరు సత్యవతి రాథోడ్. ఆమె పేరు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రస్తుతం మారు మోగిపోతోంది. హాట్ టాపిక్‌గా మారింది. అందరూ ఈమె గురించే మాట్లాడుకుంటున్నారు. మీ మంగ్లీ ఎలాంటి తప్పు చేయలేదు. ఈ కేసుకు నాకు ఎలాంటి సంబంధము లేదు. అబద్ధాన్ని అబద్ధమని చెప్పి ఇంత గొంతు చింపుకొని చెప్తున్నా కూడా నాపై బురద చల్లడం ఆగడమే లేదు. అందుకే ప్రతి చేతిలో ఉన్న మొబైల్‌కు, రిమోట్‌కు నా మొర చెప్పుకుంటున్నాను. చట్టాన్ని గౌరవించే పౌరురాలిగా బాధితులకు న్యాయం జరిగేందుకు, దర్యాప్తు అధికారులకు సహకరించేందుకు నేను సిద్ధంగా ఉన్నానని మీకు విజ్ఞప్తి చేసుకుంటున్నాను. జానపద గీతాలతో చాలామంది హృదయాలు గెలిచినటువంటి ఆమె వరుస వివాదాలతో వార్తల్లో నిలుస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏప్రిల్ 2026లో ఆమె మీద నమోదైనటువంటి చీటింగు, ఆర్థిక మోసం కేసు సంచలనం సృష్టిస్తోంది. ఒకప్పుడు మంగ్లీ గొంతు వింటే పల్లెలు పులకరించే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు ఆమె పేరు చుట్టూ కోట్లాది రూపాయల కుంభకోణం ఆరోపణలు ముసురుకోవడం అనేది ఆమె అభిమానుల్ని విస్మయానికి గురిచేస్తోంది. ఈ తాజా వివాదానికి ప్రధాన కారణం హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో నమోదైనటువంటి ఒక కీలకమైన కేసు. సుమారు 100 మంది ఇన్వెస్టర్లని మోసం చేశారనే ఆరోపణలతో మంగ్లీ, ఆమె సోదరుడు శివ, అలాగే ఇంకొంతమంది మీద పోలీసులు కేసు నమోదు చేశారు. గోకుల నందన ఇన్ఫ్రా అలాగే మైక్రో ఫైనాన్స్ సంస్థ ద్వారా సినిమా రంగంలో పెట్టుబడి పెడితే భారీ లాభాలు వస్తాయని నమ్మించి దాదాపు 10 కోట్లకు పైగా వసూలు చేశారు అని ఆమె మీద ఆరోపిస్తున్నారు కొంతమంది. కొందరు అడ్వకేట్లు ఈ నెంబరు 100తో ఆగదు, 100, 200 కోట్లు ఉండొచ్చు, 10 కోట్లు కాదు ఉన్నారు. సో ఈ సంస్థకి ప్రచారకర్తగా ఉండి మంగ్లీ ప్రమోట్ చేశారని ఆమె మాటలు నమ్మే మేము పెట్టుబడి పెట్టాము ఇక్కడ అని కూడా తమ ఫిర్యాదులో వాళ్ళు మెన్షన్ చేశారు. దీని మీద ఈ ఆరోపణల మీద మంగ్లీ చాలా ఘాటుగా స్పందించారు. ఈ ఆర్థిక కుంభకోణంతో తనకి ఏ రకమైన సంబంధము లేదు అంటూగా ఆమె స్పష్టం చేశారు. తన ఎదుగుదలని ఓర్వలేక కావాలనే కొంతమంది తన మీద ఈ అసత్య ప్రచారాలు చేస్తున్నారు అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఫిర్యాదు చేసినటువంటి అడ్వకేట్ సుబ్బరావు అనే వ్యక్తి కేవలం పాపులారిటీ కోసమే తనని టార్గెట్ చేశారని, తన దగ్గర 10 లక్షల రూపాయలు డిమాండ్ చేస్తూ బ్లాక్మెయిల్ కూడా చేశారని ఆమె ఎదురు ఫిర్యాదు చేశారనమాట. సో ఈ క్రమంలో ఆమె మీడియా ముందు ఎమోషనల్ అవుతూ 10 సంవత్సరాల కష్టం తర్వాత ఈ స్థాయికి చేరుకున్నానని, సామాన్యుల యొక్క సొమ్మును కాజేసే ఆలోచన తనకు ఏమాత్రం లేదంటూ కూడా ఆమె కన్నీరు పెట్టుకున్నారు. ప్రస్తుతం పోలీసులు 2 వెర్షన్ల మీద విచారణ జరుపుతున్న పరిస్థితి ఉంది. మంగ్లీని వివాదాలు చుట్టుముట్టడం అనేది ఇది మొట్టమొదటిసారి ఏమీ కాదు. గతంలో కూడా చాలాసార్లు ఆమె వార్తల్లో నిలిచిన పరిస్థితి ఉంది. తిరుమల శ్రీవారి దర్శనం సమయంలో ప్రోటోకాల్ ఉల్లంఘన నిబంధించారనే ఆరోపణలు, శ్రీకాళహస్తి దేవాలయంలో ఫోటోషూట్ వ్యవహారం ఇవన్నీ కూడా ఆమెను తీవ్ర విమర్శలు పారు చేసిన పరిస్థితి ఉంది. బోనాల పాటలో మోతేవారి అనేటువంటి ఒక పదం వాడడం మీద కూడా ఒక వర్గం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసి అది కూడా వివాదమైంది. తాజాగా కేడి అనేటువంటి సినిమాలో ఒక పాటలోని సాహిత్యం పట్ల కూడా హిందీ పాటది అప్పుడు కూడా అడ్వకేట్లు దీని మీద అభ్యంతరం వ్యక్తం చేస్తూ సెన్సార్ బోర్డుకి ఫిర్యాదు చేశారు. ఇలా ఒకదాని తర్వాత ఒకటి వివాదాలు ఆమెను విపరీతంగా వెంటాడుతున్నాయి. మొత్తానికి చూస్తే మంగ్లీ చుట్టూ జరుగుతున్నటువంటి ఈ పరిణామాలు కేవలం ఒక గాయని వ్యక్తిగత ఇమేజ్కే కాకుండా ఆమె కెరీర్కి కూడా చాలా పెద్ద సవాలుగా మారాయి. ఇదంతా చాలా ప్రెషర్ తన మీద పడుతుందని, తను తీసుకోలేకపోతున్నానని, తనను కావాలని కార్నర్ చేసి టార్గెట్ చేస్తున్నారంటూ కూడా మీడియాతో మాట్లాడుతూ ఆమె కన్నీళ్ల పర్యంతమైనటువంటి వీడియో కూడా 2-3 రోజుల క్రితం బయటకొచ్చింది. మరోవైపు అంటే ఆరోపణలు చేసిన వాళ్ళ మీదే ఆమె బ్లాక్‌మెయిల్ ఫిర్యాదులు కూడా ఆమె ఇచ్చారు రివర్స్‌లో. ఎవరైతే తన మీద ఆరోపణలు చేస్తున్నారో వాళ్ళ మీద ఇదిగోండి వీళ్ళు నన్ను బ్లాక్‌మెయిల్ చేస్తున్నారంటూ రివర్స్‌లో ఆమె మళ్ళీ వాళ్ళ మీద కేసులు పెట్టారు. ఈ మొత్తం వ్యవహారాలు కూడా ఈ 200 కోట్ల స్కామ్ ఆరోపణలైతే వస్తున్నాయి. మంగ్లీ పాత్ర కేవలం ప్రమోషన్‌కే పరిమితమైందా? లేక అందులో ఈ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన దాంట్లో ఆమెకి పూర్తి ఇన్వాల్వ్‌మెంట్ ఉందా? అనేది పోలీసుల యొక్క విచారణలో తేలాల్సుంది. ప్రస్తుతం ఈ ఉదంతం సినిమా అట్లాగే రాజకీయ వర్గాల్లో ఒక పెద్ద చర్చకి దారితీస్తుంది. అందరూ దీని గురించి 2 తెలుగు రాష్ట్రాల్లో మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. మరి మీరేమనుకుంటున్నారు ఈ అంశం గురించి? మంగ్లీ తప్పు చేసింది అని నేను అనుకుంటున్నాను అనేవాళ్ళు మంగ్లీ తప్పు చేసింది అని కామెంట్ చేయండి. మంగ్లీ తప్పు చేయలేదు అని నమ్ముతున్న వాళ్ళు మంగ్లీ తప్పు చేయలేదు అని కామెంట్ చేయండి. మేము ఛానల్ని లైక్ చేయమనో వీడియోని లైక్ చేయమని అడగట్లా. ఒకే ఒక్క కామెంట్ అడుగుతున్నాం. మంగ్లీ తప్పు చేసింది, మంగ్లీ తప్పు చేయలేదు. రెండిట్లో ఒక్కటి కామెంట్ చేయండి.